ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/3/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశ ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షము ఏకాదశి ఉదయం 9:13 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. శ్రవణ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:55 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు రాత్రి 7:02 నుంచి 8:42 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:34 వరకు. వర్జము ఉదయం 8:59 నుంచి 10:39 వరకు. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:28కి, సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగం వర్జాది దుర్ముహూర్తాలు రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఇంటి మార్పులు చేసుకునే అవకాశం, గృహయోగం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, ఆస్తి పంపకాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు. విందు వినోదాదుల్లో, వివాహాది శుభయోగాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును. తీర్థయాత్ర సేవన, విదేశీయాన్ని కూడా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభ, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. వివాహాదనిచ్చే తాంబూల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెర్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇదంతా మీకు చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాదులు ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాన్ని వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకోండి. 11-12 సమయంలో, అంటే ఈ సమయం వరకు కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరి కొంతమంది దౌర్భాగ్యులు 10-11 గంటలకే మద్యపానం మొదలు పెడితే 12 కల్లా మీరు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇలా చెప్తారేంటి, భయపెడుతున్నారు మమ్మల్ని అనేటువంటి తాగుబోతు వెధవలు ఉంటారు కొంతమంది. మరి తాగుకరా, తాగితే చస్తావని చెప్తున్నాను నేను. నువ్వు తాగినా పర్లేదు, పడుకో ఇంట్లో. నువ్వు ఎక్కడ తాగావో రోడ్డు పక్కన పడుకో, పర్లేదు. చెత్తకుప్ప ఉంటుంది కదా, చెత్తకుప్ప పక్కన ఎంగిలి విస్తరాకులు ఉంటాయో వేసుకొని అటు పడుకో హాయిగా, ఏ పర్వాలేదు. తాగి పడుకో, తాగి బండి నడపకు. నువ్వు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. నీతో పాటుకి ఇంకొంతమంది హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. అందుకనే వద్దంటున్నాను. తాగడం నేరవని అంటే అయ్యయ్యో తాగడం నేరమని ప్రభుత్వం చెప్పదు. నేను చెప్తానా? చిచి, తప్పు మాట మాట్లాడద్దు. అది అమృతం. అది తాగితేనే వీడు అంత సహనం ఉంటుంది వీడికి. ఎత్తకి చెప్తే బాగుంటుంది కదా. ఏదేమైనా 11-12 వరకు మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత తాగొచ్చు అని అనకండి. తర్వాత తాగుబుద్ధి ఏది మీకు అంటే మంచి వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి.
కుటుంబ పరంగా దేవాలయానికి వెళ్తారు, తీర్థయాత్ర వెళ్తారు కాబట్టి ఇక మందు కొట్టే అవకాశం ఉండదు. మంచి సమయం వస్తే అంతా మంచి జరుగుతుంది. 12 వరకు బాగాలేదు కాబట్టి జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 12 తర్వాత మీకు శుభకరం, మంగళప్రదం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంతో శుభయోగాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, అనేకమైనటువంటి అనుకూలతలు, ఆనంద యోగాలు తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారు. మిత్రుల వల్ల అనుకూలత, ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఈరోజంతా మీకు చాలా అనుకూలవంతంగా, ఆనందపరంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి విద్యా లాభం, ఉద్యోగ లాభం అంటే పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలం చోటుకు ఉద్యోగంలో కదలికలు, ప్రయాణ లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల్లో కూడా లాభాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభం, శుభయోగం, విదేశీయానం, బంధులాభం, వ్యాపార లాభం, ఆనందకరమైన శుభజీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధైర్యము, సాహసము, ఆనందయోగము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, వివాహయోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, ఆనందకరమైనటువంటి సంపద, లాటరీల వల్ల ధనయోగం, రావలసిన బాకీలు వసూలవ్వడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, ఉద్యోగంలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, అలాగే రైతులకి, పూలు పడుగురాలు పండించే వారికి, రాజకీయ నాయకులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము, శుభకరం, ఆర్థిక లాభాలు ఇదంతా మీకు చాలా మంచి శుభకరంగా ఉండబోతోంది. లాటరీల వల్ల ధనం కూడా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి శుభకరం, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్రలు, సంతాన యోగాలు, ఆస్తి పంపకాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లె వారికి, గృహిణి ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకోవడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సినిమా రంగంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆనందకరమైన సుఖ యోగాలు, శుభ యోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, మాతృ సౌఖ్యము, రుణపీడ పరిహారము, రోగనాశనము, గృహయోగము, రుణ విమోచనం, కుటుంబ తగాద నుంచి బయటపడడం, తప్పకుండా ఆత్మీయుల కలయిక, అలాగే సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్స్ చేసే వారికి లాభాలు, రైతులకి, పూలు పలుకులు అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యార్థికి లాభం,
పోటీ పరీక్షల విజయం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, అయిన వారి నుంచి మంచి ఆదరణ, శత్రునాశన మిత్రలాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిమజంట్లకి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాలు, విద్యా పరిపూర్ణత పొందుకునే అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, కిరాణా, సూపర్ మార్కెట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, బంధులాభం, ఆస్తి పంపకాలు, శత్రునాశన మిత్రలాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, సోదర మైత్రి, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అలాగే ఏదైనా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థికి అనుకూలమైన విద్యా సంపూర్ణత, ఉద్యోగంలో అనుకూలత, ఆనంద యోగం, రుణ విమోచనం బలంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, విద్యా లాభం, పోటీ పరీక్షలో మంచి విజయాన్ని సాధించే అవకాశం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు పొందుకునే అవకాశాలు, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా లాభాలు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాలు, శ్రీనివాసం, మంచి అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభ రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పట్టుదల, ప్రశాంతత, ఈ రోజు మీకు అసాధ్యం అనుకున్న పని లేదు. సమస్త శుభయోగాల పరంపర, విద్యా ఉద్యోగ వ్యాపారాదు లాభం, కుటుంబ పరంగా సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతులకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించడం, ప్రయాణ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే బంధుమిత్రులతో సమాగమం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార పరంగా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన ఎక్కువడం, అనవసర విషయాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం, అయిన వారిని దూరం పెట్టుకోవడం మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ విషయాల్లో తప్ప
మిగతా విషయ లాభం, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత, ధనయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయం. లాటరీల వైపు మీరు డబ్బులు పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. అవతల వాళ్ళు మాట్లాడే మాట పూర్తిగా వినండి, అప్పుడు మీరు మాట్లాడండి. అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. డబ్బు విషయాలు అప్రమత్తంగా ఉండండి. కళాకారుల, క్రీడాగల లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది తప్పకుండా, బట్ ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నాన్ని చేయకండి. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భార్యాభర్తల మధ్య మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం. కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభము, శుభకరం, సుఖకరం, ఆనందయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్టం, చాలా మంచి అదృష్టం. లాటరీల వల్ల మహాధనయోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, శత్రునాశనం, మిత్రలాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, పదవి లభించే అవకాశం, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. కుటుంబ పరంగా లాభాలు, సంతానం, సంతోషం, గృహలాభం, ధనలాభం, ఆస్తి పెంపకాలు, కోర్టు వివాదాల సమస్యల పరిష్కారం అవ్వడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, ప్రశాంతతని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీకు అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.